ఖమ్మం పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ దేనని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు. ఖమ్మంలో పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న నామా మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఖమ్మంలో మంచినీటి సమస్య ఏర్పడి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారని, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఇంతటి దుస్థితి ఏనాడు రాలేదన్నారు. కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలు చెందినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారంగా బీసీ బిడ్డ అయినటువంటి నన్ను అన్న నామా అన్న కానీ వెంకటవీరయ్య గారు మా మిత్రులు కానీ అజయ్ కుమార్ గారు అందరూ కలిసి కూడా ఖచ్చితంగా గుర్తు చేసి కేసీఆర్ గారు వెంట ఉండి ఇది 2 సంవత్సరాలు కాదు 8 సంవత్సరాలను ముందే మాట ఇచ్చిన ప్రకారంగా ఇంతనే అదే మాట కోసం ఓడిపోయి పార్టీ ఓటమి చెంది ఉన్న ఒక్క సీటు 100 మంది ప్రజాప్రతినిధులు ఖాళీగా ఉన్నా మనం ఖమ్మం జిల్లాలో ఏమి రాకపోయినా మన కోసం మాట ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధికులు 10 ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.